హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక టేస్టీ మంచి రెసిపీ, అందరికీ ఫేవరెట్ రెసిపీ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్. ఆబ్వియస్గా ఇది చాలా డీప్ ఫ్రై చేస్తారు కాబట్టి హెల్త్కి మంచిది కాదు కదా. సో నేను అందుకే ఫ్రెంచ్ ఫ్రైస్ వితౌట్ ఆయిల్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఆలుని కట్ చేసుకొని ఇక్కడ నేను కొంచెం వాటర్ తీసుకున్నాను ఒక గిన్నెలో. దీంట్లో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేయండి. అండ్ ఏవైతే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నామో వీటిని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోండి. ఓకే, ఇవి ఉడికిన తర్వాత మనము దీన్ని ఎలా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీరు చూడండి. ఇప్పుడైతే ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ని నేను ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకున్నాను. సో బాయిల్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా జస్ట్ తీసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ ఆరబెట్టండి. మంచిగా తడిపోయేంత వరకు వీటిని ఆరబెట్టేసి దెన్ మనం దీన్ని ఫ్రైయర్లో ఫ్రై చేసుకుందాం వితౌట్ ఆయిల్. అండ్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి మయోనీస్ చాలా బాగుంటుంది కదా. సో మయోనీస్ కూడా వితౌట్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ కీప్ వాచింగ్ గైస్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను. అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ఆరిపోయాయి కదా. ఆరిపోయిన ఫ్రెంచ్ ఫ్రైస్ని డైరెక్ట్ తీసుకొని ఈ ఫ్రైయర్లో ఇలా వేసేయండి. సో చూసారు కదా, ఇలా ఫ్రైయర్లో పెట్టిన తర్వాత దీంట్లోకి పెట్టేసుకోండి. దీన్ని నేనైతే 180 degrees పెట్టాను. 180 degrees పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ తర్వాత మనం చూద్దాం ఎలా ఉంది అనేది. ఫైనల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్ రెడీ వితౌట్ ఆయిల్. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఫ్రైయర్లో పెడితే. సో ఇలా మీ పిల్లలకి టేస్టీగా పెట్టండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.